హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. సంక్రాంతి వస్తుంది కదండి, సెలవులు అయితే వచ్చేసాయి పిల్లలకి. మేమైతే సాగర్ అయితే వచ్చేసాం. ఈరోజు మా అత్తయ్య గారు ఇంట్లో రోటి పచ్చడి చేస్తున్నారు. సో చూద్దాం అనుకుంటున్నాండి. ముందుగా అయితే ఎండుమిర్చి తీసుకొని వాటిని తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసి మంచిగా వేయించుకొని రోట్లో వేసుకుందండి. తర్వాత 4 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇలా ఒక సైడ్ ఇవి వేగుతున్నప్పుడు మనం ఇందాక రోట్లో వేసుకున్న ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం కారం పొడి కొట్టుకోవాలండి. చూడండి, నేను ట్రై చేస్తున్న అత్తయ్య నేను ఒకసారి నూరుతా అంటే ఇచ్చి సరే అమ్మ అని చెప్పింది. సో ట్రై చేస్తున్నా కానీ నాకైతే రావట్లేదండి. మా ఆయన చూడండి కెమెరా ఎటు రొటేట్ చేస్తుండో ఆయనకి అర్థం కావట్లేదు. ఒకసారి వీడియో తీయమంటే సో ఈ విధంగా కారం కొట్టుకోవాలండి. మా అత్తయ్య గారు కొట్టారు. ఈ విధంగా కారం మంచిగా కొట్టుకున్నాక దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా దంచుకోవాలండి. ఇంకా మా కన్నయ్య గాడైతే మమ్మీ నేను కూడా దంచుతానా, నేను కూడా దంచుతాను అల్లరి చేస్తుంటే వాళ్ళ నాని వానికి ఇచ్చింది. సో వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. రోటి పచ్చళ్ళు అంటే వాడికి కూడా చాలా ఇష్టం అండి. చట్నీస్ అంటేనే ఇష్టం వాడికి బాగా. వాళ్ళ నాన్న ఏం భయపడుతుంది తలకి ఎడగొట్టుకుంటాడని. వాళ్ళ నాన్న దంచుతుంటేనే వాడు తీసుకొని నాకే మమ్మీ సూపర్, మమ్మీ నాని సూపర్ అని చెప్తూనే ఉన్నాడు. వాడు చాలా ఇష్టం అండి చట్నీస్ కానీ, కారం పొడి కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే చక్కగా తింటాడు. ఈ విధంగా నేను వెల్లుల్లిపాయలు వేస్తాను గొడవ చేస్తూ వాడే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాడండి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసి దంచుకున్నాక ఇందాక మనం టమాటాలు వేయించుకుంటున్నాం కదండి, అవి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారినాక తీసుకొచ్చి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ కారం పొడిలో వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ టమాటా పేస్ట్ని కూడా వేసి ఈ విధంగా మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్గా ఫైనల్గా 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ కచ్చా పచ్చగా ఒకసారి దంచుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుందండి చట్నీలో. చాలా సింపుల్ అండి. రోట్లో చేసే ఏ చట్నీ అయినా సూపరే ఉంటుంది. దాంట్లో మై ఫేవరెట్ చట్నీ ఇదొకటండి. సో మేము వచ్చామని మా అత్తయ్య గారు మా కోసమని ఈ చట్నీ చేస్తుంది. కన్నయ్య కోసం, నా కోసం అండి. చూడండి అయిపోయింది చట్నీ. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంది. అదే రోట్లో కొంచెం అన్నం కూడా కలుపుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్లును కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.